ట్రంప్ ద్వంద్వ నీతి ఎలా ఉంటుందంటే, తన దగ్గరికి వచ్చేటప్పటికి ఒక రకంగా, ఇతర వాడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకో రకంగా అనిపిస్తుంది. ఎవరికైనా సరే ఒక సమస్య వాళ్ళ నెత్తి మీదకి వస్తే కానీ వాళ్ళకి ఆ సమస్య యొక్క తీవ్రత కానీ బాధ కానీ తెలియదు. ప్రత్యేకంగా నిన్నటి రోజున పుతిన్ మీద ఉక్రెయిన్ కావాలని చెప్పేసి మిసైల్ దాడి చేసింది. మరి అదృష్టం బాగుండి ఆ మిసైల్ని వీళ్ళు అడ్డుకోవడం మూలంగా అతను బ్రతికి బయటపడ్డాడే కానీ అలా కాలేదనుకోండి ఏమయ్యేది? మరి ఇవన్నీ తెలిసి కూడా ట్రంప్ ఏమంటున్నాడంటే, పుతిన్కి పిచ్చి పట్టింది, లేకుంటే ప్రజల మీద ఎందుకు అంత విపరీతంగా మిసైల్తో దాడి చేస్తాడు? ఒక్క రోజులోనే 300 మిసైల్తో దాడి చేశాడు ఆయన. సుమారు ఒక 300 మంది చనిపోయారని చెప్పి ఊహాగానాలు. ఏదేమైనా సరే దీన్ని చూసి ప్రపంచానికి అతను ఏం చెప్పదలుచుకున్నాడంటే, పుతిన్కి పిచ్చి ఎక్కింది, అందుకోసం ఇలాగా చేస్తున్నాడు అని అతని మీద బురద చల్లటం ప్రారంభించాడు. దీనికి వెనక ఉన్న కథ ఏంటంటే, ఆల్రెడీ ఇతను మరి ఆ దేశంలో కావాల్సిన వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. నాట్ ఓన్లీ ది కంట్రీ, ఈవెన్ ఫర్ హిస్ పర్సనల్ మెరిట్స్, వాళ్ళ సన్ ద్వారా అనేకమైన ప్రాజెక్ట్స్ని అతను ఓకే చేయించుకున్నాడు. మరి ఇప్పుడు అవసరం అతనికి ఉంది కాబట్టి అతను ఇంటర్ఫియర్ అయ్యి పుతిన్ని విమర్శిస్తున్నాడు. కేవలం అమెరికా కానీ లేకుంటే అమెరికా ప్రెసిడెంట్ కానీ వారి యొక్క వ్యక్తిగత స్వార్థాల ప్రయోజనాలే కానీ దేశ ప్రయోజనాలు కొద్దిగా పక్కనే పెడతారు. ప్లస్ వాళ్ళకి ఒక స్థిరమైన రాజకీయం ఉండదు. వీడు నాకు మంచి స్నేహితుడు. అదే మనం చూసామనుకోండి, భారతదేశం రష్యా కష్టాల్లో కానీ నష్టాల్లో కానీ శ్రమల్లో కానీ దాడుల్లో కానీ బీభత్సల్లో కానీ ప్రకృతి విపత్తుల్లో కానీ ఎక్కడైనా సరే మనకి అండగా ఉండే ఒక మిత్రుడు రష్యా. అతనికి సమస్య వచ్చినా సరే ఆ సమస్యలో నేనున్నాను అని అండగా నిలబడే దేశం భారతదేశం. అంతేకాదు, ఈరోజు పరిస్థితి ఎలాగుందంటే, మరి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అక్కడ అనేక మంది మగవాళ్ళు చనిపోవడం మూలంగా అక్కడ ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువగా పెరిగింది. 1100 మంది అమ్మాయిలు ఉంటే 1000 మంది మాత్రమే మగవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పుతిన్ జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు. రష్యా యొక్క అమ్మాయిల్ని భారతదేశ ప్రజలకి అబ్బాయిలకి ఇస్తే ఎంత బాగుంటుంది అనే ఒక ఆలోచనలో ప్రధానమంత్రి ప్లస్ మన పుతిన్కి ఉన్నారు. అంటే అతనికి నమ్మకం మన జాతి మీద, మన దేశం మీద, మన నరాల ఉన్న రష్యా మీద అభిమానం మీద. మరి పుతిన్ మనకి చూసుకుంటే అమెరికా ప్రెసిడెంట్కి కానీ అమెరికా దేశానికి కానీ ఇలాంటి భావాలు కానీ లేకుంటే అభిమానాలు కానీ ఏముండదు. కేవలం వారి స్వార్థ ప్రయోజనాలే. మరి రాబోయే రోజుల్లో అమెరికా